హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యొక్క టిక్ కాయిన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన టిక్ చైన్‌లో అయితే చాలా ముఖ్యమైన అప్డేట్లు రావడం జరిగిందండి. ఇంకా దాంతో పాటు మనం టిక్ కాయిన్‌తో పాటు టిక్ చైన్ కాయిన్ కూడా మైనింగ్ చేస్తున్నాం కదా! సో, ఈ కాయిన్ మనకి ఇప్పుడు లిస్టింగ్ అవుతుందనేది చాలామందికైతే క్లారిటీ లేదండి. సో, నేను క్లారిటీగా దాని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. టిక్ కాయిన్ వేరు, టిక్ చైన్ కాయిన్ వేరండి. 2 కాయిన్స్ కూడా మనకైతే లిస్టింగ్ అయితే కాబోతున్నాయన్నమాట. ఆ డేట్స్ మీకు క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే వీళ్ళు రీసెంట్‌గా చేసిన ఒక కొత్త పార్ట్నర్‌షిప్ గురించి, ఈ యొక్క యాప్‌లో మనం మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే కొన్ని టిప్స్ గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. గమనించాలి ఇంకా అదే విధంగా. మన ఛానల్ గాని కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన యొక్క టిక్కాయిన్ నెట్‌వర్క్ వాళ్ళైతే ప్యారిస్ దేశం సంబంధించిన ప్యారిస్ బ్లాక్ చైన్ వీక్ యొక్క ఈవెంట్‌లో మన వాళ్ళైతే పార్ట్నర్‌షిప్ అయితే అఫీషియల్‌గా తీసుకోవడం జరిగిందండి. సో, చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ పేరండి ప్యారిస్ బ్లాక్ చైన్ వీక్ అనమాట. ఈవెంట్ పేరొచ్చేసి. సో, ఇది మనకి 2026 అంటే ఈ సంవత్సరం జరగబోతుందనమాట. దీంట్లో మనం పాల్గొనబోతుండగా అధికారికంగా ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సో, ఈ కొలాబరేషన్ మనకైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే అయిందని చెప్పుకోవచ్చండి. డేట్ కూడా ఇచ్చేసారండి. మీరు ఇది ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు మా బూత్‌ను సందర్శించవచ్చు. సో, ప్యారిస్ దేశంలో ఈ యొక్క ఈవెంట్ అయితే జరగబోతుంది కాబట్టి బ్లాక్ చైన్ వీక్ అని. ఈ యొక్క ఈవెంట్‌లో అయితే మన టిక్ చైన్‌కి సంబంధించిన పార్ట్నర్‌షిప్ అయితే కుదిరింది కాబట్టి మన వాళ్ళకి సంబంధించిన పబ్లిసిటీ కూడా ఇక్కడ జరుగుతుందండి. సో, మనకైతే ఏప్రిల్ 14 నుంచి 16 తారీఖు వరకైతే ఈ ఈవెంట్ అయితే జరగబోతుందన్నమాట. మొత్తం మనకైతే ఒక 3 డేస్ జరుగుతుందండి. సో, ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే ప్యారిస్ దేశం నుంచి మనకు వచ్చినా చాలా సంతోషంగా ఉందండి. మన ప్రాజెక్ట్ ఇదే విధంగా మార్కెట్‌లో ఇంకా బాగా పబ్లిసిటీ అవ్వాలి, ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. రండి మా బృందాన్ని కలవండి. కమ్యూనిటీతో మమేకం అవ్వండి. మరియు టిక్ చైన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయండి. సో, ఇక్కడ ప్రత్యక్షంగా మనం దాన్ని కూడా చూడొచ్చని చెబుతున్నారండి. మన కోర్ టీమ్‌కి సంబంధించిన సభ్యులు కూడా మనకైతే ఉంటారని చెబుతున్నారు కాబట్టి, ప్యారిస్ దేశంలో ఎవరైతే ఉంటారో మన యొక్క టిక్ కాయిన్ మైనర్స్ అండి వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో, మనకు కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్స్ వస్తాయండి. ఇబ్బంది ఏం లేదు. నేను కవర్ చేశాను అన్నీ కూడా. మా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరి కోసం మేము ప్రత్యేకమైన బహుమతులు మరియు ఆశ్చర్యకరమైన బహుమతులు సిద్ధం చేశాము. ఇది ఆరంభం మాత్రమే. మేము వెబ్3 యొక్క భవిష్యత్తు నిర్మిస్తున్నాము. మరియు మీరు కూడా ఇందులో భాగం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, ఒక అద్భుతమైన పార్ట్నర్‌షిప్ అయితే కుదురుతుందండి. సో, ఖచ్చితంగా మన వాళ్ళైతే ఎవరైతే మన టిక్ కాయిన్ సభ్యులు వెళ్తారో అక్కడికి దానికి సంబంధించిన గిఫ్ట్‌లు కూడా ఇస్తానని చెబుతున్నారండి. ఇంక దాంతో పాటు మంచి ప్రైజెస్ కూడా గిఫ్ట్‌లు కూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మనకి ఇది ఒక మార్కెట్‌లో చేసుకోవడానికైతే పబ్లిసిటీ కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా వీళ్ళు ఏం చెబుతున్నారంటే అందరూ కూడా ఆహ్వానితులని చెబుతున్నారండి. సో, మంచి విషయమే. అక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఇది కేవలం ఆరంభం మాత్రమే. మనందరం కూడా కలిసి ఒక వెబ్3 భవిష్యత్తు నిర్మిస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే కొంచెం మంచిగానే మనకైతే మార్కెట్‌లో పర్ఫార్మ్ చేయడానికైతే అవకాశం ఉందని అనిపిస్తుందండి. సో, ఖచ్చితంగా ఈ పాయింట్ గమనించాలి. ఇంకా కింద మనం చూసినట్లయితే ఒక నోట్ కూడా ఉందండి. ప్యారిస్ బ్లాక్ చైన్ వీక్ అనేది అసాధారణమైనది. ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండాలి. అప్పుడే ఈ అద్భుతమైన ప్రపంచం ఎలా ఉండబోతుందో వారు అర్థం చేసుకోగలరు. టీమ్ డ్రేపర్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డ్రేపర్ గారైతే ఈ యొక్క కామెంట్స్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ఈవెంట్‌లో అయితే మొత్తానికి మన టిప్ డ్రైవర్ గారైతే ఉన్నారు. వీరి పేరొచ్చేసి వీరు ఫౌండర్ అండి. ఈ యొక్క ఈవెంట్ తాలూకు ఫౌండర్ అనమాట. మేనేజింగ్ డైరెక్టర్ కూడానండి. సో, ఎవరైతే బ్లాక్ చైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడైతే ఉండాలని చెబుతున్నారు ఆ డేట్స్‌కి అయితే. సో, ఎవరికైతే కుదురుతుందో వాళ్ళైతే ఉంటారండి. సో, వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా మన టిక్ చైన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకైతే పర్సనల్‌గా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన ప్రాజెక్ట్ అనేది మార్కెట్‌లో పబ్లిసిటీ అయితేనే మనకు కొంచెం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది రావడానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన గుడ్ న్యూస్ అండి. సో, మీకు అర్థమైంది అనుకోండి ఈ యొక్క పార్ట్నర్‌షిప్ సంబంధించేసి. ఇంకా దాంతో పాటండి మనకిప్పుడు టిక్ చైన్ కాయినింగ్ అయితే మైనింగ్ చేసుకుంటున్నాం మనందరం కూడా. దీని గురించి మాట్లాడదామండి. సో, వీళ్ళేం చెబుతున్నారంటే డోంట్ మిస్ ద బెస్ట్ టోకెన్ ఆఫ్టర్ టిక్ కాయిన్. టిక్ కాయిన్ తర్వాత చాలా బెస్ట్ టోకెన్‌గా దీన్నైతే మేము డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారండి. సో, మొత్తం చూసినట్లయితే ఇక్కడ టిక్ చైన్ కాయిన్ అండి. ఇది టిక్ కాయిన్ కాదండి. టిక్ చైన్ కాయిన్ అనమాట. దీని షార్ట్ ఫామ్ వచ్చేసి టీసీసీ అండి. సో, దీని సప్లై వచ్చేసి మొత్తం అండి 10 కోట్ల కాయిన్లు మాత్రమేనండి. సో, 10 కోట్ల కాయిన్స్ మాత్రమే టోటల్ సప్లైగా ఉందండి. సో, చాలా తక్కువండి. మన టిక్ కాయిన్ సప్లై వచ్చేసి 333 కోట్లు. అదేవిధంగా దీని కాయిన్ సంబంధించిన సప్లై వచ్చేసి 10 కోట్లండి. సో, ఖచ్చితంగా ప్రైస్ అనేది
కొంచెం మంచిగా ఉండడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో, అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలి. సో, ఇక్కడ ప్రతి గంటకి కూడా మనమైతే 0.9 కాయిన్ సంపాదించుకోవచ్చనమాట. సో, ప్రతి గంటకి కూడా మనమైతే 0.9 కాయిన్ అండి. సో, 8 హవర్స్‌కి ఒకసారి అయితే మనకైతే మైనింగ్ అయితే ఉంటుందనమాట. 8 గంటలకోసారి మైనింగ్ అయితే ఉంటుందండి. సో, 7 కాయిన్ల వరకు సంపాదించుకోవచ్చనమాట. సో, ఈ కాయిన్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అయితే అవుతుందని డౌట్‌గా ఉందండి. సో, లిస్టింగ్ డేట్ కూడా చెప్పేసారండి. సేమ్ ఇది కూడా మనకైతే టిక్ కాయిన్‌తో పాటు టిక్ చైన్ కాయిన్ కూడా మనకి జూలై 1 తారీఖే ఉంటుంది. సో, మనకైతే యాస్టిక్స్ చెబుతున్నారండి. టిక్ చైన్ అనేది కూడా మనకైతే జూలై 1 తారీఖు లిస్టింగ్ అయితే అవుతుందన్నమాట. ఓకే అండి. కొంచెం గొంతు ఇబ్బంది పెట్టింది. సో, ఈ టోకెన్ కూడా మనకైతే జూలై 1 తారీఖు లిస్టింగ్ అయితే అవుతుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా టిక్ కాయిన్ ఏ విధంగా లిస్టింగ్ అవుతుందో సేమ్ అదే డేట్‌లో అవుతుంది కాబట్టి మంచి విషయమేనండి. సో, అందరూ కూడా త్వరపడి అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైందనుకోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఇంకా దాంతో పాటు ఒక బిగ్ అప్డేట్ అండి ఇదైతే. సో, ప్రెజెంట్ అయితే మన యొక్క టిక్ చైన్ యాప్ అయితే ముందుగా అయితే గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే ఉందండి. ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో, మన వాళ్ళు చెప్పినట్లుగానే కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉంటారో, ఐఓఎస్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికి సంబంధించిన యాప్ స్టోర్‌లో కూడా మన టిక్ చైన్ యాప్ అయితే లైవ్ కావడం జరిగిందండి. సో, ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో మొబైల్స్ ద్వారా అందరూ కూడా ఖచ్చితంగా ఈ యాప్‌ని కూడా పొందవచ్చండి. అవైలబిలిటీలో తీసుకురావడం జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే కొంచెం మంచి పొజిషన్‌కి వెళ్తుంది అనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఇంక దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. అవి చెప్పేస్తాను ఇప్పుడు ఒకసారి అయితే. మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి మనం పాస్‌కోడ్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది తెలిసిన విషయమే. సో, ఇక్కడ చూడండండి కిందైతే మనకి ఒక రోబో సింబల్ అయితే కనిపిస్తుందనమాట. సో, ఇదేంటంటే మనకైతే ఒక చిన్న సైజు చాట్ జీపీటీ‌లాగా వర్క్ అయితే అవుతుందండి. సో, దాని మీద ప్రెస్ చేసి మీరైతే మీకు నచ్చిన క్వెషన్ అయితే టైప్ చేయొచ్చనమాట. దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మనకైతే వస్తుంది. సో, ఒకసారి మనం ఏం చేద్దామంటే హాయ్ గుడ్ ఈవినింగ్ అని అయితే టైప్ చేద్దాం. సో, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! నేను హాయ్ గుడ్ ఈవినింగ్ టైప్ చేశాను. ఆన్సర్ అయితే నాకు వచ్చిందండి. గుడ్ ఈవినింగ్. హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? సో, మీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను చెబుతున్నారు. ఇంక దాంతో పాటు మీరు టిక్ చైన్‌కి సంబంధించిన ఇంకేదైనా సర్వీస్‌ని పొందాలనుకుంటున్నారా? ఏదన్నా విషయాన్ని పొందాలనుకుంటున్నారా అడుగుతున్నారండి. సో, ఖచ్చితంగా ఏదన్నా ముఖ్యమైన అప్డేట్లు ఉంటే మన టిక్ చైన్ తాలూకా అవి కూడా కవర్ చేస్తూ ఉంటారండి. సో, మంచి విషయం ఇది కూడా. ఇంకా దాంతో పాటు ఇదొక చిన్న సైజ్ చాట్ జీపీటీ లాగా ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, చూడండి ఇక్కడైతే మనం పోయిన వీక్ అయితే దీని గురించి నేను చెప్పాను. అప్పుడైతే కొంచెం వర్క్ అయితే కాలేదు. ఇప్పుడైతే మీ ముందు లైవ్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇండియా ఇండిపెండెన్స్ డే అని అడుగుతున్నాను. నేను చూస్తున్నారు కదా! ఆగస్ట్ 15థ్ అయితే మనకి ఇండిపెండెన్స్ డే. అది కూడా 1947 సంవత్సరం మనకైతే కరెక్ట్‌గా ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా ఒక చిన్న సైజు చాట్ జీపీటీ మనకైతే ఇచ్చారన్నమాట ఫ్రీగా యూజ్ చేసుకోవడానికైతే. సో, ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ట్రై చేయండి ఒకసారి అయితే. ఓకే. ఇంకా దాంతో పాటు ఈ యొక్క యాప్‌లోనండి మనకి ముఖ్యంగా కావాల్సింది మైనింగ్ అండి. సో, మీరేం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద హోమ్ ఆప్షను, వాలెట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. మిడిల్‌లో మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్‌లోనండి మనకైతే మైనింగ్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. మీరు అది ఓపెన్ చేయండి ఒకసారి. అది ఓపెన్ చేసిన తర్వాత అండి పైన మళ్ళీ మీకైతే 2 కాయిన్‌లు కనిపిస్తాయండి. టిక్ చైన్ కాయిన్ ఒకటి, టిక్ కాయిన్ ఒకటి. సో, ఎవరైతే ఇక్కడ టిక్ కాయిన్ లింక్ చేసుకుంటారో ఆ టిక్ కాయిన్‌కి సంబంధించిన బ్యాలెన్స్ కూడా చూపించిద్దన్నమాట పైనైతే. సో, మరిక్కడ మాట్లాడుతుంది టిక్ చైన్ గురించి కాబట్టి నేనేం చేస్తానంటే ఒకసారి టిక్ చైన్ కనిపిస్తుంది కదా పైన మీకైతే అది ఓపెన్ చేయండి ఒకసారి. అది ఓపెన్ చేసిన తర్వాత అండి పైన చాలా జాగ్రత్తగా గమనించాలండి మీరైతే. అక్కడ మైనింగ్ సింబల్ మీకైతే గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందనుకోండి. గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందనుకోండి మీకైతే ఆల్రెడీ మైనింగ్ అయితే జరుగుతుందని అర్థం అనమాట. సో, ఎప్పుడైతే మీకది వైట్ కలర్‌లో కనిపిస్తుందో మైనింగ్ అయితే జరగట్లేదని అర్థం అనమాట. మీరు మైనింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనకైతే 8 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటండి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క టోకెన్ సంబంధించిన స్టాటిస్టిక్స్ మొత్తం ఉంటాయన్నమాట. మొత్తం సప్లై వచ్చేసి 10 కోట్లనమాట. మొత్తం ఈ కాయిన్ అయితే ప్రెజెంట్ ఈ క్షణానికైతే 17,790 మంది అయితే మైనింగ్ అయితే చేసుకున్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్‌లో ఈ కాయిన్‌కి కూడా హాల్వింగ్ అయితే ఉంటుందండి. 5 కోట్ల కాయిన్‌లు హాల్వింగ్ అయిపోయిన తర్వాత ఉంటుందన్నమాట. సో, చూడండి ఇక్కడ మొత్తం 10 కోట్లు కదా! ఒక 5 కోట్ల మైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుంది. సో, అప్పుడు మనకి సగమే వస్తుంది. ఇప్పుడు గంటకి 0.9 కాదు అప్పుడు మనకి అది గంటకి 0.45 ఛాన్స్ అయితే ఉందండి. సో, సగమే వస్తుందన్నమాట. కాబట్టి చూసుకోండి. కింద టోటల్ మైనెడ్ బాక్స్‌లో కూడా 1.86% అయితే ఉందండి. సో, ఇది 100% అయిపోయిందనుకోండి మైనింగ్ అయితే క్లోజ్ అయిపోయిందని అర్థం అనమాట. సో, చూసుకోవచ్చు కిందైతే మీరు. ఇది ప్రెజెంట్ అయితే 2%కి దగ్గరగా ఉంది. ఇంకా 98% అయితే ఉంది కాబట్టి అందరూ కూడా మైనింగ్ అయితే చేసేయండి. ఇంకా దాంతో పాటు బై బూస్ట్ అని కనిపిస్తుంది కదా! ఒక బ్లూ బాక్స్ ప్రెసెంట్ ఒకసారి. ఆ తర్వాత అండి ఇక్కడ చూడండి మన దగ్గర సీపీ పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఈ సీపీ పాయింట్స్ ద్వారా మనమైతే వీటిని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క మైనింగ్ బూస్ట్ అనమాట. సో, నేను చెప్పాలనుకుంటున్నాను ఒకసారి అయితే. పైన చూడండి హోమ్‌లో అయితే
పైన సీపీ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. హోమ్ పేజ్‌లో పైనండి 400 పాయింట్లయితే ఉన్నాయి. ఇదే విధంగా అంటేనండి మీరు ప్రతిరోజు కూడా లాగిన్ చేయడం ద్వారా, ప్రతిరోజు కూడా మైనింగ్ చేయడం ద్వారా మీకైతే 100 సీపీ పాయింట్స్ అయితే వస్తాయి. 100 సీపీ పాయింట్లయితే మీకు ప్రతిరోజు కూడా ఫ్రీగా వస్తాయి. ఎవరికండి? మైనింగ్ చేసే వాళ్ళకి మాత్రమే. సో, గమనించాలి ఆ పాయింట్ అయితే. 400 పాయింట్లయితే మన దగ్గరైతే ప్రెజెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఒకసారైతే ట్రై చేద్దాం ఒకసారి. మన బై బూస్ట్‌లోకెళ్ళి ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరైతే. ఒక్కొక్క బూస్ట్ వచ్చేసి మనకైతే 1500 సీపీ పాయింట్లు, 500 సీపీ పాయింట్లు, కిందైతే మనకి 250 సీపీ పాయింట్లు అనమాట. పర్ అవర్కి అయితే 0.25x అయితే మనకైతే మైనింగ్ స్పీడ్ పెంచుతారన్నమాట చెబుతున్నారు వీళ్ళైతే. బై చేద్దాం ఒకటైతే. చూడండి ఇక్కడ. ఓకే. మీరు బై చేయాలనుకుంటున్నారా కన్ఫర్మ్ చేయండి అంటుందండి. సో, నేను కన్ఫర్మ్ చేసి బై చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి మీరైతే. చూస్తున్నారు కదా! అక్కడ పర్చేస్ సక్సెస్‌ఫుల్ అని నాకైతే పైనైతే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. నా మైనింగ్ స్పీడ్ అయితే ఈ విధంగా పెరుగుతుందండి. 0.25% అయితే నాకైతే ఇంక్రీజ్ కావడం జరిగిందనమాట. సో, దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అక్కడ చూడండి. బూస్ట్ అని మీకైతే కొత్త బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది కిందైతే. దాని మీద ఒకసారి అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. మనకి యాడ్ అయితే వస్తుందనమాట. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే నా మైనింగ్ రేట్ వచ్చేసి 0.9 లైవ్‌లో చూసుకోండి. 0.9 ఉంది కదా! ఇప్పుడు ఒక యాడ్ చూస్తాను. ఈ యొక్క బాక్స్ నేను కొనిన తర్వాత యాడ్ చూస్తున్నా. దయచేసి ఆ పాయింట్ అయితే మీరు గమనించి బాక్స్ కొనండి ముందు. సీపీ పాయింట్స్ పెట్టి. అప్పుడైతే మీకు బాక్స్ వస్తుంది. ఇప్పుడు నేను మీ ముందు లైవ్‌లో యాడ్ కూడా కంప్లీట్ చేశాను. నా మైనింగ్ స్పీడ్ అయితే 1.15కి అయితే ఇంక్రీజ్ కావడం జరిగిందండి. 0.25 అయితే పెరిగిందనమాట. సో, ఈ విధంగా నాకైతే తక్కువ టైంలో ఎక్కువ టోకెన్స్ సంపాదించుకునే మార్గం అయితే ఓపెన్ అయితే అయిందండి. సో, ఈ విధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో ఇన్‌కమ్ అనేది ప్రతి ఒక్కరికి రావాలండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఇన్‌కమ్ అనేది భారీ ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. సో, అందరూ కూడా ట్రై చేయండి. మన వంతుగా మైనింగ్ చేయడం కాబట్టి అందరూ కూడా ఆగకుండా మైనింగ్ అయితే చేయండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో మనకి ఇంకా చాలా చాలా కొత్త అప్డేట్లు రాబోతున్నాయండి. అవన్నీ కూడా నేనైతే మీకు వీడియోస్‌లో కవర్ చేస్తాను. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ.